విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక భేటీ జరగబోతున్న నేపథ్యంలో ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు సర్కారు పూనుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఉన్న అతుల్ భట్ ను విధుల నుంచి తప్పించింది. ఆయన రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది. కాగా ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ప్లాంట్ లో తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తగ్గించే ప్రయత్నాలు మొదలైనవన్న పరిణామాలు అయితే కనిపించాయి. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. 19,000 పైచిలుకున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8,000కు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎండీని తప్పించడం వెనుక ప్రభుత్వం వ్యూహం ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. విశాఖ ఆంధ్రుల హక్కు అంటూ కూడా ఉద్యమాలు చేస్తున్న సందర్భం కూడా మనం చూడడం జరిగింది. ఎన్నికల్లో ఇది కీ రోల్ పోషించింది విశాఖ వాసుల మనసు గెలుచుకునేందుకు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి మరి ఎలా తమ వంతు అంశాలను ముందుకు తీసుకెళ్తారు, కేంద్ర ఉక్కు శాఖకు దీనికి సంబంధించి ఎలాంటి నివేదికనివ్వబోతున్నారు? ఎందుకంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అయితే కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెల్లమెల్లగా కార్మికులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 19,000 పైచిలుకున్న కార్మికులు ఇప్పుడు 8,000కు రావడంతో వారింతైతే ఆందోళన గురవుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కీలక భేటీ నేపథ్యంలో అంటే ఢిల్లీలో జరగబోతున్న ఈ భేటీ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు అయితే ఒకంత అటు కార్మికుల్ని ఆందోళన గురి చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సమావేశం కంటే ముందే కీలక చర్యలకు సర్కారు దిగడంతో ఏం జరుగుతుంది, ఏం చేద్దామనుకుంటున్నారన్న అంశం అయితే కార్మికులను ఆందోళనకు గురి చేస్తుంది. సీఎండీగా ఉన్న అతుల్ భట్ ను విధుల నుంచి తప్పించడంతో ఈ అంశాలకైతే డిస్కషన్ ముందు పడిందనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. రిటైర్మెంట్ వరకు ఆయనను సెలవుల పైన వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడము, ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించడంతో ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రము అక్కడ జరుగుతున్న విధి విధానాలు మాత్రము తీవ్ర విమర్శలకైతే తావిస్తుందన్నది క్లియర్ కట్ గా తెలుస్తోంది. మరి ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలైన నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అన్న విషయానికి సంబంధించి అయితే ఆందోళన కొనసాగుతుంది. ఎందుకంటే ముడి సరుకులు సమకూరిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో వెళ్తుంది. కేవలం దానికి సంబంధించిన భూముల విషయంలో మాత్రమే ఈ ప్రైవేటీకరణ అంశం తెర మీదకి రావడం జరిగింది. కొన్ని వేల కోట్లు ఆ భూముల మీద ఉన్నాయన్న అంశం నేపథ్యంలో కొన్ని వందల కోట్లలో విస్తరించి ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఆ భూముల్ని ఆక్రమించేందుకే ఇదంతా జరుగుతుందంటూ కూడా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తెర మీదకి రావడము, పెద్ద ఎత్తున ధర్నాలు చేయడము, దీనికి సంబంధించి వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా భీష్మించుకొని కూర్చోవడము మనం ఇదంతా చూసాము. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది, మరొక కర్మాగార శాఖ దీనికి సంబంధించి భేటీ తీసుకోబోతున్న నేపథ్యంలో ఏ అంశాలను ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇది ఉత్పత్తిపై అయితే తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది అనేసని ఇప్పటికే కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎండీని తప్పించడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి, దీని వెనక ఇంకేదైనా కోణం ఉందా, అది అంటే స్టీల్ ప్లాంట్ కు లాభం చేకూర్చే అంశమా, లేకపోతే దాన్ని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేందుకు మెల్లమెల్లగా పావులు కదుపుతున్నారా అన్నదైతే తేలాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యూహం ఏంటి అనేది ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి నిర్ణయం ఎలా ఉండబోతోంది, ఎటు అడుగులు వేయబోతోంది, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించబోతోంది అనేది మాత్రం కీలకంగా మారిందని చెప్పాలి. మరి ఈ రోజు జరిగే అటు కేంద్ర ఉక్కు భేటీకి సంబంధించి
ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.